చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం మన్యం జిల్లాలో గ్రానైట్ కంపెనీ నిర్లక్ష్యం కారణంగా పాడి బంగారు దొర మృతి చెందాడని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం కృష్ణమూర్తి ఆరోపించారు. వెలగవలస చెరువును గ్రానైట్ పొడితో నింపేయడం వల్ల చేపల వేటకు దిగిన బంగారు దొర జారి మునిగిపోయి చనిపోయారని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణమూర్తి బడి దేవరకొండ గ్రానైట్ కంపెనీ లైసెన్స్ రద్దు చేయాలని, చెరువును పూర్తిగా శుభ్రం చేయాలని, మృతుడి కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెరువులోకి అంతా వెళ్ళిపోతుంటే, చెరువు కప్పుపడిపోతుంటే దానివల్ల ప్రమాదాలు జరుగుతుంటే మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది కాబట్టి రెండో ముద్దాయి గవర్నమెంట్, మొదటి ముద్దాయి గ్రానైట్ కంపెనీ, రెండవ ముద్దాయి గవర్నమెంట్. కాబట్టి తక్షణమే నేను డిమాండ్ చేసేదంటే 3 డిమాండ్స్ ఉన్నాయి. ఒకటి, ఈ గ్రానైట్ కంపెనీ ఈ మరణానికి కారణం కాబట్టి ఆ గ్రానైట్ కంపెనీ యజమాని వెంటనే తక్షణంగా అరెస్ట్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ గ్రానైట్ కంపెనీకి ఇచ్చినటువంటి లైసెన్స్ని రద్దు చేయాలి. నెంబర్ 3, దీన్ని ప్రాపర్గా అమలు జరుపుతున్న ప్లానింగ్ని అమలు జరుపుతున్నారా లేదా అనేది చూడకుండా ఉన్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంటు నేరం చేసింది. దీనికి బాధ్యత గవర్నమెంట్, ఎవరి బాధ్యత వాళ్ళ మీద యాక్షన్ చేసుకున్నారు. 4వ విషయం ఏంటంటే ఈ పాడి బంగారు దొర అతను గిరిజన, అతనికి 2 పిల్లలు, దాదాపు 25 ఏళ్ళ నుండి ప్రధానంగా ఈ వేట చేసి దీంట్లో గడుపుతున్నారు. ఇప్పుడు ఆయన చనిపోవడంతో ఆయన భార్య ఇప్పుడు మంచం ఎక్కిపోయింది. మంచం మీద వాళ్ళకి పిల్లలిద్దరు, ఆ పిల్లలిద్దరూ చాలా పేదగా ఉన్నారు, వాళ్ళు ఏ ఆధారం లేదు. ఇంటిలో ప్రధానమైనటువంటి సంపాదన పడండి ఇలాగ చనిపోయాడు కాబట్టి ఈ నష్టపరిహారం 50 లక్షల రూపాయలకి ఆయన ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఈ డిమాండ్లు కానీ నెరవేర్చకపోతే తీవ్రమైన